Hi students, good morning to all. Welcome to ABN and PRO College of Science Kovur online classes. And this is Prasad, lecturer in computer science. This is for final BSc computer science students, software engineering paper. Okay, now we are in 34th lecture. This is our 34th lecture, and all of you regularly watch our classes in our YouTube channel ABN and PRR College online classes Kovur. In that YouTube channel, there you have to find our playlist, namely Computer Science 5th B, right? So in that playlist, all of you watch our classes regularly and write down the important points when you are watching these classes. Okay, na? Okay, coming to the today's session. In the last session, we have discussed about that most important concept, that is cohesion, right? And so, what is the definition of that cohesion, and what are the different types of cohesions, right? So, manki when we are going to preparing these softwares, there we have to divide that entire task into modules. Okay, because of when we are dividing the big task into modules, then it is easier to develop, easier to debug, easier to design, okay, easy to maintain. సో ఇలా మనకి చాలా యూజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో మాడ్యూల్స్ కింద డివిజన్ అనేది చేయడం జరుగుతుంది అక్కడ. సో మనకి ఈ మాడ్యూల్స్ డివిజన్ చేసిన తర్వాత ఈ కోయిషన్ అండ్ కప్లింగ్ కాన్సెప్ట్ దేని గురించి చెప్తుందంటున్నాము, ఆ మాడ్యూల్స్ లోపల ఇంటర్నల్ గా ఫంక్షనల్ యొక్క స్ట్రెంత్ ఏమో కోయిజన్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుంది లేదా కోయిజన్ కాన్సెప్ట్ చెప్తుంది. అండ్ మాడ్యూల్స్ మధ్య ఇంటర్ కమ్యూనికేషన్స్ ఎలా ఉంటుంది అనేది కప్లింగ్ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకుంటాము. మాడ్యూల్స్ లోపల ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది. ఓకే, మాడ్యూల్ అంటే ఒక టాస్క్ అనమాట అండి, టాస్క్కి సంబంధించి ఒక పార్ట్ అనమాట. ఓకేనా, సో ఆ మాడ్యూల్ లోపల ఫంక్షనల్ లేదా ఎలిమెంట్స్ యొక్క స్ట్రెంత్ ఎలా ఉంది, ఎలా కమ్యూనికేషన్ జరుగుతున్నాయి అనేదేమో కోయిజన్ కాన్సెప్ట్ అవుతుంది. మాడ్యూల్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఓకే, వాటి యొక్క డిపెండెన్సీ ఇంటర్ డిపెండెన్సీ ఎలా ఉంటుంది అనేది కప్లింగ్ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము కోయిజన్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నామండి. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోయిజన్స్. ఓకే, functional cohesion, sequential, communicational, procedural, temporal, logical, and coincidental cohesions. So these are the different types of cohesions, and already we have discussed in the last class what is meant by this functional cohesions and what are the different types of remaining cohesions. Okay, with diagrams. In the last class we have discussed all about these concepts, and for today class we are going to discuss about the coupling concept. ఓకే, సో ఆల్రెడీ మనము ఈ కప్లింగ్ కాన్సెప్ట్ దేని గురించి చెప్తుందంటున్నాము, మనం డివిజన్ చేసిన మాడ్యూల్స్ మధ్య ఇంటర్ డిపెండెన్సీ ఎలా ఉంటుంది అనేది చెప్తుంది అనమాట. ఓకే, రైట్, సీ ద డెఫినేషన్. ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కప్లింగ్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ బిట్వీన్ సాఫ్ట్వేర్ మాడ్యూల్స్, రైట్. సో దేని గురించి ఇది చెప్తుందంటే ఇక్కడ మనం డిఫైన్ చేసిన మాడ్యూల్స్ యొక్క ఇంటర్ డిపెండెన్సీ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఈ కప్లింగ్ కాన్సెప్ట్ అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ లో నుంచి హై కప్లింగ్, ఓకే, లో, లూజ్ అండ్ హై కప్లింగ్, 3 టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ కింద మనం డివిజన్ చేసుకున్న అక్కడ ఉన్న కప్లింగ్స్ ఏమున్నాయండి. సో అన్కపుల్డ్, డేటా కపుల్డ్, స్టాంప్ కపుల్డ్, కంట్రోల్, కామన్ అండ్ కంటెంట్ కపుల్డ్. సో కప్లింగ్ లో మనకి 6 టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ప్రతి దాని గురించి ఫస్ట్ ఒక కంటెంట్ కప్లింగ్ అంటే కనుక ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఓకే, స్టాంప్ కప్లింగ్ అంటే ఎలా ఉంటుంది. ఓకే, అండ్ కామన్ కప్లింగ్ అయితే కనుక ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ రోజు కప్లింగ్ అనే కాన్సెప్ట్ లో తెలుసుకోబోతున్నాం అనమాట అండి. ఓకే, రైట్, కమింగ్ టు ది అవర్ ఫస్ట్ వన్, కంటెంట్ కప్లింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ 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 సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా, 5 మార్క్స్ ఇచ్చినా పర్వాలేదు లేదా 10 మార్క్స్ ఇచ్చినా పర్వాలేదు. సో చాలా ఈజీగా ఉంటుందండి ఇది కూడా, కప్లింగ్ కాన్సెప్ట్ కూడాను. ఓకే, ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ వన్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్ హియర్? కంటెంట్ కప్లింగ్. ఓకే, కంటెంట్ కప్లింగ్ అనేసరికి మనకి ఏంటంటే ఒక 2 మాడ్యూల్స్ ఆర్ కంటెంట్ కపుల్డ్. ఎప్పుడని
టూ మాడ్యూల్స్ కంటెంట్ కపుల్డ్ అని చెప్తాము అంటే ఇఫ్ ఓకే observe if one module changes a statement in another module ఏంటంట ఒక మాడ్యూల్ అనేది ఓకేనా ఇంకొక మాడ్యూల్లో ఉన్న స్టేట్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుందంటండి. ఓకే రైట్, ఒక మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్లో ఉన్న స్టేట్మెంట్ని రన్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందండి? అంటే ఆ స్టేట్మెంట్ని చేంజ్ చేస్తుంది, ఏదో వర్క్ అనేది చేస్తుంది మొత్తం మీద. ఒక మాడ్యూల్ అనేది ఇఫ్ వన్ మాడ్యూల్ చేంజెస్ ఏ స్టేట్మెంట్ ఇన్ అనదర్ మాడ్యూల్, స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ వన్ టాస్క్. ఒక మాడ్యూల్ వేరే మాడ్యూల్లో ఉన్న ఒక టాస్క్ అనమాట. ఇది ఒక మాడ్యూల్ అండి. ఈ మాడ్యూల్ ఏం చేస్తుందంట, వేరే మాడ్యూల్లో ఉన్న స్టేట్మెంట్ని చేంజ్ చేస్తుందంటండి. అవునా? అలా చేంజ్ చేసే వర్కింగ్ ప్రాసెస్ ఉంటే కనుక దాన్ని కంటెంట్ కప్లింగ్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. రైట్, వెరీ సింపుల్. ఇఫ్ వన్ మాడ్యూల్ చేంజెస్ ఏ స్టేట్మెంట్ ఇన్ అనదర్ మాడ్యూల్. ఓకే, అండ్ ఇంకా ఏంటంటే ఇంకా ఎలా ఉంటే దాన్ని కంటెంట్ కప్లింగ్ అని చెప్పొచ్చు. వన్ మాడ్యూల్ రెఫరెన్సెస్. ఓకే, రెఫరెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఇండికేటింగ్. ఓకే, ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ అనే వర్డ్ కూడా వింటున్నాము. అవునా? ఆబ్జెక్ట్ ఈజ్ అన్ రెఫరెన్స్ ఆఫ్ క్లాస్, అంటే ఆబ్జెక్ట్ అనేది క్లాస్ ని చెప్తుంది. ఓకే, అలాగే వన్ మాడ్యూల్ రెఫరెన్సెస్ ఆర్ లేకపోతే ఆల్టర్స్ డేటా కంటెంట్ ఇన్సైడ్ అనదర్ మాడ్యూల్. ఓకే, పైన చెప్పుకున్న పాయింట్ అనమాట. లేకపోతే ఆ రెఫరెన్స్ చేసిన ఒక మాడ్యూల్ వేరే మాడ్యూల్ రెఫరెన్స్ చేసిన, లేకపోతే ఒక మాడ్యూల్ ఉన్న డేటాని ఇంకో మాడ్యూల్ ఆల్టర్స్ చేసిన. ఓకే, ఆర్ వన్ మాడ్యూల్ బ్రాంచెస్ ఇంటూ అనదర్ మాడ్యూల్. ఒక మాడ్యూల్ అనేది వేరే మాడ్యూల్కి బ్రాంచ్ కాబడిన, అంటే దాన్ని ఇండికేట్ చేసిన అనమాట అండి. ఓకేనా? అంటే రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉందన్నమాట. సో ఇలా మనకి ఈ విధంగా ఏ విధంగా ఇక్కడ మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్స్లో ఎలా అయినా సరే ఆ మాడ్యూల్స్ మధ్య కమ్యూనికేషన్ ఉంటే అటువంటి మాడ్యూల్స్ మనం ఏమంటామంటే కంటెంట్ కప్లింగ్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట. సింపుల్లీ కంటెంట్. ఓకే, ఒక మాడ్యూల్ అనేది ఇంకో మాడ్యూల్తో లింకప్ అయి ఉంటుంది. ఆ మాడ్యూల్ ఏం చేస్తుంది, అనదర్ మాడ్యూల్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దాన్ని రన్ చేయడమో, చేంజెస్ చేయడమో, ఓకే ఆల్టర్ చేసేయడమో, లేకపోతే వేరే మాడ్యూల్కి బ్రాంచెస్ కాబడము, ఇలా ఉంటే కనుక అటువంటి మాడ్యూల్ని మనం ఏమంటాము అంటే కంటెంట్ కప్లింగ్ అని చెప్పి కాల్ చేసుకుంటాం. రైట్, వెరీ సింపుల్ వన్. Okay, one module changes a statement in another module, then simply we can say that two modules are in content coupling. Okay, if you observe the diagram, okay, so మనకి ఇక్కడ ఒక మీకు డయాగ్రామ్ కూడా ఒకటి ప్లేస్ చేశాను. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి. చూడండి ఇక్కడ A, B, C, D, E, F and L, M, N, O, P, these are all the modules. ఓకే, ఒక డయాగ్రామ్ ఒకటి రఫ్గా మనం ఇక్కడ ఒకటి చూస్తున్నాము. ఈ మాడ్యూల్స్లో టూ మాడ్యూల్స్ అనేవి కంటెంట్ కప్లింగ్ కాబడినాయండి. ఓకేనా? అవి ఏంటి, హియర్ బి అండ్ డి, ఇక్కడ యారో మార్క్ పెట్టాము చూడండి. ఓకేనా? రిమైనింగ్ ఎక్కడ కూడా యారో మార్క్ లేదు, అంటే బి మాడ్యూల్ డి మాడ్యూల్కి బ్రాంచ్ కాబడిందండి. ఓకే, అంటే దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఆల్టర్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడున్న డయాగ్రామ్లో బి అండ్ డి ఆర్ కంటెంట్ కపుల్డ్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. ఓకే, okay, in the figure modules B and module D both are ఏంటంట, both are content coupled. B మాడ్యూల్ D మాడ్యూల్ కూడా కంటెంట్ కపుల్డ్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే, సో డయాగ్రామ్ ఒకటి మీరు డ్రా చేసిన తర్వాత ఈ రెండింటి మధ్య యారో మార్క్ ఇలా ప్రెస్ చేసుకుంటే అది కంటెంట్ మాడ్యూల్ అని చెప్పేసి మనం చెప్పచ్చండి. ఓకేనా? రైట్, ఇంకా మనకి సెకండ్ వన్. వాట్ ఇస్ ద సెకండ్ వన్ హియర్? కామన్ కప్లింగ్. ఓకే, సెకండ్ వన్ కామన్ కప్లింగ్ అంట. when we can say that two modules are common coupled అంటే కనుక if they both share the same global data area. ఓకే, అంటే ఒక టూ మాడ్యూల్స్, ఏవో ఒక టూ మాడ్యూల్స్ లేకపోతే ఏవైతే మాడ్యూల్స్ ఉంటాయో ఆ మాడ్యూల్స్ అనేవి సేమ్ గ్లోబల్ డేటా ఏరియాని షేర్ చేసుకుంటున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆ మాడ్యూల్స్ అనేవి కామన్ కప్లింగ్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట.
ఓకేనండి. ఇఫ్ టూ మాడ్యూల్స్ ఆర్ కామన్ కపుల్డ్ ఇఫ్ దే బోత్ షేర్ ది సేమ్ గ్లోబల్ డేటా ఏరియా. ఓకే, మన ప్రోగ్రామ్స్ లో గ్లోబల్ డేటా ఏరియాని డిక్లేర్ చేస్తూ ఉంటాం కదా, ఆ గ్లోబల్ డేటా ఏరియాని ఎవరన్నా యూస్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ డేటా ఏరియాని ఒక టూ మాడ్యూల్స్ కనుక యూస్ చేసుకుంటున్నాయి అనుకోండి, ఆ టూ మాడ్యూల్స్ ని మనం ఏమని చెప్పొచ్చు అంటే కామన్ కప్లింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అంటే కామన్ డేటాని, కామన్ గ్లోబల్ ఏరియా డేటాని షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని కామన్ కప్లింగ్ అని చెప్పేసి చెప్పొచ్చండి. చూడండి ఇక్కడ దిస్ ఇస్ ఎన్ గ్లోబల్ డేటా ఏరియా, రైట్? ఓకే ఓకే, దిస్ ఇస్ ఎన్ గ్లోబల్ డేటా ఏరియా. ఈ గ్లోబల్ డేటా ఏరియాని చూడండి ఇక్కడ సి మాడ్యూల్ షేర్ చేసుకుంటుంది, ఎన్ మాడ్యూల్ షేర్ చేసుకుంటుందండి. సో హియర్ మాడ్యూల్ సి అండ్ మాడ్యూల్ ఎన్ ఆర్ కామన్ కపుల్డ్ అండ్ ఎఫ్ కూడా షేర్ చేసుకుంటుందండి, అవునా? సో ఇక్కడ మన మాడ్యూల్ సి, మాడ్యూల్ ఎం అండ్ మాడ్యూల్ ఎఫ్ ఆర్ కామన్ కపుల్డ్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. ఓకేనా? సో కామన్ కప్లింగ్ అంటే సేమ్ గ్లోబల్ డేటా ఏరియాని ఏ మాడ్యూల్స్ అయితే షేర్ చేసుకుంటాయో ఆ మాడ్యూల్స్ ని కామన్ కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ కంటెంట్ కప్లింగ్. ఓకే, ఒక మాడ్యూల్ వేరే మాడ్యూల్ ఉన్న స్టేట్మెంట్ ఎఫెక్ట్ చేస్తే కామన్ కప్లింగ్, సేమ్ గ్లోబల్ డేటా ఏరియాని షేర్ చేసుకుంటే వాటిని కామన్ కప్లింగ్ అంటాము. అండ్ కమింగ్ టు ది థర్డ్ వన్ కంట్రోల్ కప్లింగ్. సో ఇక్కడ చూడండి, కంట్రోల్ అంటే మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవునా? కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేసరికి ఏంటి, అందులో ఒక వేరియబుల్ ఉన్న డేటాని బేస్ చేసుకుని వర్కింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అవునా? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 10 అంటున్నాము, ఒకవేళ ఏ వాల్యూ 9 ఇచ్చామనుకోండి వర్కింగ్ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది, ఒక 11 ఇచ్చామనుకోండి వేరేలా ఉంటుంది. ఓకే, అంటే ఒక కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ ని, ఆ కంట్రోల్ ఫ్లాగ్ ని, ఆ వేరియబుల్ ని, అక్కడ పాస్ చేసే వేరియబుల్ డేటా ఉంటుంది చూసారా, దాన్ని బేస్ చేసుకుని వర్కింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక మాడ్యూల్ అనేది ఆ వేరియబుల్ ని కంటైన్ చేస్తూ వేరే మాడ్యూల్ వరకు వర్కింగ్ ప్రాసెస్ ని డిసైడ్ చేస్తుంది అనుకోండి. ఓకేనా? అప్పుడు మనం ఏమంటామంటే దాన్ని కంట్రోల్ కప్లింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, జస్ట్ సీ హియర్, టూ మాడ్యూల్స్ ఆర్ కంట్రోల్ కపుల్డ్ ఇఫ్ దే కమ్యూనికేట్ యూజింగ్ అట్లీస్ట్ వన్ కంట్రోల్ ఫ్లాగ్. ఓకే, టూ మాడ్యూల్స్ అనేవి కంట్రోల్ ఫ్లాగ్ ని షేర్ చేసుకుంటున్నాయి అనుకోండి, ఓకేనా? అంటే లేదా కమ్యూనికేషన్ అనేది కంట్రోల్ ఫ్లాగ్ ద్వారా జరుగుతుంది అనుకోండి, అంటే ఆ కంట్రోల్ ఫ్లాగ్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని వర్కింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట టూ మాడ్యూల్స్ కి. అలా జరిగితే వాటిని మనం ఏమంటామంటే కంట్రోల్ కప్లింగ్ అని చెప్పేసి చెప్తాం. చూడండి, అంటే ఇఫ్ టూ మాడ్యూల్స్ ఆర్ కంట్రోల్ కపుల్డ్ ఇఫ్ దే కమ్యూనికేట్, అంటే passes a piece of information intended to control the internal logic. ఓకేనా? మనం పాస్ చేసే ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇంటర్నల్ లాజిక్ ని కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఆ విధంగా కమ్యూనికేషన్ జరగాలన్నమాట. అంటే దాన్ని ఏం చెప్తున్నాం సింపుల్ గా, యూజింగ్ అట్లీస్ట్ వన్ కంట్రోల్ ఫ్లాగ్ ఇఫ్ టూ మాడ్యూల్స్ కమ్యూనికేట్ యూజింగ్ అట్లీస్ట్ వన్ కంట్రోల్ ఫ్లాగ్. ఓకేనా? ఒక కంట్రోల్ ఫ్లాగ్ ని బేస్ చేసుకుని ఆ టూ మాడ్యూల్స్ కమ్యూనికేషన్ జరిగితే దాన్ని కంట్రోల్ కప్లింగ్ అంటాం అనమాట. చూడండి, ఇక్కడ కంట్రోల్ ఫ్లాగ్ అంటే కూడా ఏంటో చెప్తున్నాము. ద కంట్రోల్ ఫ్లాగ్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ కంట్రోల్స్ డెసిషన్స్ ఇన్ సబార్డినేట్ ఆర్ సుపీరియర్ మాడ్యూల్స్. చూసారా, అక్కడ ఉన్న వేరియబుల్ అనేది డెసిషన్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అది పై మాడ్యూల్లో కావచ్చు, లేకపోతే అక్కడ పాస్ అయిన మాడ్యూల్ కావచ్చు. ఏ మాడ్యూల్లో అయినా కంట్రోల్ చేసే విధంగా ఆ డెసిషన్ అనేది డెసిషన్స్ ని కంట్రోల్ చేసే వేరియబుల్ ఎలిమెంట్ ఉంటుంది చూసారా, సో దాన్ని షేర్ చేసుకుంటున్నాయి అనమాట ఆ మాడ్యూల్స్ అన్ని కూడా, ఆ టూ మాడ్యూల్స్ కూడా. అంటే ఒక మాడ్యూల్ అనేది వేరే మాడ్యూల్ కంట్రోల్ ఫ్లాగ్ ద్వారా కమ్యూనికేషన్ జరిగితే అటువంటి కప్లింగ్ ని మనం ఏమంటామంటే కంట్రోల్ కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాం చూడండి, మాడ్యూల్ 1 మాడ్యూల్ 2. ఇక్కడ మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 కి చూడండి ఇక్కడ ఒక ఫ్లాగ్, కంట్రోల్ ఫ్లాగ్ అనమాట. ఇది ఒక యారో మనకి ఇక్కడ పక్కన ప్లేస్ చేయడం జరిగింది చూసారా, దాన్ని కంట్రోల్ ఫ్లాగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అంటే కంట్రోల్ ఫ్లాగ్ అంటే ఈ విధంగా ఉండొచ్చు. ఓకే, ఒక ఫ్లాగ్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఏకి వెళ్ళాలా బికి వెళ్ళాలా వర్కింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే సికి ఒక అవుట్పుట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కంట్రోల్ ఫ్లాగ్ అనేది ఉండొచ్చు. అంటే ఇలా కంట్రోల్ ఫ్లాగ్ ని బేస్ చేసుకుని, ఓకేనా, ఈ కంట్రోల్ ఫ్లాగ్స్ అంటే ఇవన్నమాట. ఈ కంట్రోల్ ఫ్లాగ్ ని బేస్ చేసుకుని ఈ టూ మాడ్యూల్స్ కమ్యూనికేషన్ జరిగితే కనుక అటువంటి కప్లింగ్ ని కంట్రోల్ కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. రైట్, దట్ ఈస్ ద థర్డ్ వన్.
And coming to the first one, fourth one, stamp coupling అండి. ఓకే, సో స్టాంప్ కప్లింగ్ అంటే if two modules are stamp coupled, if they communicate through a passed data structure that contains more information than necessary for them to perform their functions. సింపుల్లీ ఓకేనా, పక్కన పెట్టేసుకుంటే వేటిని స్టాంప్ కప్లింగ్ అని చెప్తామంట, ఒక టూ మాడ్యూల్స్ అనేవి ఓకేనా సేమ్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటున్నాయండి. ఓకే, ఒక టూ మాడ్యూల్స్ అనేవి అక్కడ వర్కింగ్ జరగడానికి సేమ్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటాయి అనమాట. అంటే ఆ మాడ్యూల్స్కి ఇంటర్నల్గా వర్కింగ్ ప్రాసెస్ జరుగుతుంది, బట్ సమ్ అడిషనల్ ఫంక్షనాలిటీ కోసము వాటికి డేటా స్ట్రక్చర్స్ అనేవి అవసరమైనవి. బట్ ఆ టూ మాడ్యూల్స్ కూడా ఏం చేస్తున్నాయి, సేమ్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటున్నాయి అంట. అవునా, అలా యూజ్ చేసుకుంటే వాటిని మనం ఏమంటాము అంటే స్టాంప్ కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. ఓకే, ద బిలో ఫిగర్ ద డేటా స్ట్రక్చర్ ఈస్ పాస్డ్ బిట్వీన్ మాడ్యూల్ 1 and 4. ఓకే, 1, 4 మధ్యన ఈ డేటా స్ట్రక్చర్ పాసింగ్ అనేది జరుగుతుందంట. సో రెండింటిని కూడా ఏమని చెప్పొచ్చు, స్టాంప్ కప్లింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఒకసారి డయాగ్రామ్ చూద్దాము. మొత్తం 3 డయాగ్రామ్స్ అనేవి మొత్తం ఓవరాల్గా ఇచ్చామండి. 6 కాన్సెప్ట్స్కి 3 డయాగ్రామ్స్. ఇక్కడ డేటా స్ట్రక్చర్ని చూసారా, అవునా, ఈ డేటా స్ట్రక్చర్ని ఎవరెవరు యూజ్ చేసుకుంటున్నారండి, మాడ్యూల్ 1 యూజ్ చేసుకుంటుంది, మాడ్యూల్ 4 కూడా యూజ్ చేసుకుంటుంది అనమాట. సో సేమ్ డేటా స్ట్రక్చర్ని ఇలా 2 మాడ్యూల్స్ యూజ్ చేసుకుంటే ఆ 2 మాడ్యూల్స్ని మనము ఏమని చెప్పుకోవచ్చు, స్టాంప్ కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చు అండి. రైట్, వెరీ సింపుల్ అనమాట. అండ్ కమింగ్ టు డేటా కప్లింగ్ అండి. సో డేటా కప్లింగ్ అంటే ఏంటి, 2 మాడ్యూల్స్ ఆర్ డేటా కపుల్డ్ ఇఫ్ దే కమ్యూనికేట్ బై పాసింగ్ పారామీటర్స్. ఓకేనా, పారామీటర్స్ ని పాస్ చేసుకోవడం ద్వారా అవి కమ్యూనికేషన్ జరుగుతున్నాయి అనుకోండి. చూడండి, మనకి ఇప్పుడు 2 క్లాసెస్ లేదా మనము 2 మెథడ్స్ మధ్య కమ్యూనికేషన్ జరగడానికి పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ కూడా ఉపయోగించుకుంటామండి. అంటే పారామీటర్స్ పాస్ చేయడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, ఈ డేటాని లేదా వర్కింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాము. ఒకవేళ ఏదైనా 2 మాడ్యూల్స్ పారామీటర్ పాసింగ్ అంటే సమ్ డేటాని పారామీటర్ పాసింగ్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి అనుకోండి, ఇప్పుడు ఆ 2 మాడ్యూల్స్ని మనం ఏమంటామంటే డేటా కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. సో మనకున్న డయాగ్రామ్లో 1, 3 ఆర్ డేటా కపుల్డ్ ఏంటండి. చూడండి ఏంటి అవి, 1 మాడ్యూల్ ఇది, 3 మాడ్యూల్ ఇది. ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి, డేటా పాస్డ్ వయా ఆర్గ్యుమెంట్ లిస్ట్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఇక్కడికి పాస్ చేయొచ్చు, ఇది ఇక్కడికి పాస్ చేయొచ్చు. మొత్తం మీద ఆ 2 మాడ్యూల్స్కి మధ్యన ఈ డేటా ఆర్గ్యుమెంట్ లిస్ట్ ద్వారా పాసింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అటువంటి కప్లింగ్ని మనం ఏమంటామంటే డేటా కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చండి. రైట్, ఓకే. అండ్ కమ్ టు ది ఫైనల్ వన్, నో డైరెక్ట్ కప్లింగ్. సో దాని నేమ్లోనే ఉందండి, ఏ 2 మాడ్యూల్స్ మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు అనమాట, ఇండిపెండెంట్గా ఉంటాయన్నమాట. ఓకేనా, అటువంటి కప్లింగ్ని మనం ఏమంటామంటే నో డైరెక్ట్ కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సో హియర్ ఇఫ్ 2 మాడ్యూల్స్ నో డైరెక్ట్ కపుల్డ్ వెన్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకే, ఇక్కడ చూడండి మాడ్యూల్ 2 ఉంది, మాడ్యూల్ 1 ఉంది. ఈ రెండింటి మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదండి. అసలు చూసారు, ఈ మధ్యలోకి ఎటువంటి సంబంధం లేదనమాట. అది ఇండివిజువల్గా ఉంది, ఇది ఇండివిజువల్గా ఉంది అనమాట. ఇక్కడ మళ్ళీ 3, 4 అయితే దీంతో లింకప్ అయి ఉన్నాయండి. అవునా, అసలు మాడ్యూల్స్ అనేవి మనకి ఇండిపెండెంట్గా ఉంటాయి అనుకోండి. ఈ 2 మాడ్యూల్స్ని మనం ఏమని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇండిపెండెంట్ నో డైరెక్ట్ మాడ్యూల్స్ అని చెప్పేసి లేదా నో డైరెక్ట్ కప్లింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, దీస్ 6 ఆర్ ద టైప్స్ ఇన్ కప్లింగ్. రైట్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో 6 కప్లింగ్లో 6 టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకేనా, 6 కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ మాడ్యూల్కి మధ్య ఇంటర్ డిపెండెన్సీ ఎలా ఉంది అనేది చెప్తున్నామండి. అవునా, ఒక మాడ్యూల్ వేరే మాడ్యూల్ అది డేటా స్ట్రక్చర్స్ని షేర్ చేసుకుంటుందా, డేటాని షేర్ చేసుకుంటుందా, లేదా అసలు దేన్ని షేర్ చేసుకోకుండా ఉంటున్నాయా, లేకపోతే ఒక కంట్రోల్ ఫ్లాగ్ ద్వారా ఆ డేటాని షేర్ చేసుకుంటున్నాయా, లేదా ఒక మాడ్యూల్ అనేది ఇంకో మాడ్యూల్లో స్టేట్మెంట్స్ని చేంజింగ్ చేసే ప్రాసెస్లో ఉంటుందా. ఓకేనా, సో అలాగే ఏదైనా గ్లోబల్ డేటాను ఏదైనా షేర్ చేసుకుంటున్నాయా, వాటిని బేస్ చేసుకుని మనము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ కింద డివిజన్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఓకే, సో కప్లింగ్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ బిట్వీన్ సాఫ్ట్వేర్ మాడ్యూల్స్. ఓకే, మాడ్యూల్స్ మధ్యన ఇంటర్ డిపెండెన్స్ ఎలా ఉందో చెప్పేదన్నమాట. సో కంటెంట్ కప్లింగ్ అంటే ఒక మాడ్యూల్ అనేది వేరే మాడ్యూల్లో స్టేట్మెంట్ని చేంజెస్ చేస్తుంది లేదా వర్కింగ్ ప్రాసెస్ అనేది చేస్తుంది.
సో అటువంటి వాటిని కంటెంట్ కప్లింగ్ అంటాము. కామన్ కప్లింగ్ అనేసరికి మనకి సేమ్ గ్లోబల్ డేటా ఏరియాని షేర్ చేసుకుంటే కనుక వాటిని కామన్ కప్లింగ్ అని చెప్పేసి చెప్తాము. కంట్రోల్ కప్లింగ్ అనేసరికి ఒక మాడ్యూల్ అనేది వేరే మాడ్యూల్లో కంట్రోల్ ఫ్లాగ్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనుకోండి, దాన్ని కంట్రోల్ కప్లింగ్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. అదే మనకి స్టాంప్ కప్లింగ్ అనుకోండి, ఏంటవి పాస్ డేటా స్ట్రక్చర్స్ అంటే డేటా స్ట్రక్చర్స్ని సేమ్ డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుంటున్నాయి అనుకోండి, వాటిని స్టాంప్ కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. అదే డేటా కప్లింగ్ అనుకోండి, సో ఏంటిది పారామీటర్ పాసింగ్ టెక్నిక్ ద్వారా డేటాని షేర్ చేసుకుంటాయి అనుకోండి మాడ్యూల్స్ అనేవి, దాన్ని మనము డేటా కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. అండ్ నో డైరెక్ట్ కప్లింగ్ అనేసరికి ఏ టూ మాడ్యూల్స్ మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది అంటే ఇండిపెండెంట్గా రన్ అవుతున్నాయి అనమాట. అవి ఓకేనా, ఒక దాని మీద ఆధారపడకుండా దేనికి దానికి సెపరేట్గా రన్ అయిపోతున్నాయండి. అటువంటి మాడ్యూల్స్ని నో డైరెక్ట్ కప్లింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. రైట్. సో కోయిజన్ అండ్ కప్లింగ్ రెండు కలిపి 10 మార్క్స్కి చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతున్నారు, లేదా విడివిడిగా ఏదైనా కాన్సెప్ట్ని 5 మార్క్స్ కూడా అడుగుతున్నారు. ఫ్రమ్ ఎంటైర్ థర్డ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదంటే కోయిజన్ అండ్ కప్లింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఇది ఏం చెప్తుంది అంటే మాడ్యూల్స్ ఇంటర్నల్ ఎలిమెంట్స్ యొక్క స్ట్రెంగ్స్ ఎలా ఉంటున్నాయి అనే వాటి గురించే ఈ టూ కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నాయి అనమాట. ఓకే స్టూడెంట్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, జాగ్రత్తగా వినండి. ఓకేనా, సో అర్థమైపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్కి నాకు మెసేజ్ చేస్తే ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తానండి. ఓకేనా. ఓకే రైట్, థ్యాంక్ యూ స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.